నేను లవ్ చేసే అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉండాలి, అది ఇద్దరం కలిసి చేయాలి. ఆల్రెడీ లవ్ లో ఉండాలి, ఆ అమ్మాయి దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్ళాలి అన్న వీడియో మిలియన్స్ లో పోయింది. ఇంచుమించు నువ్వు సోషల్ మీడియాలో మంత్లీ ఒక 30,000 సంపాదిస్తావా? 20-25. 20-25. ఓకే. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నావు? నేను ఇక్కడ కృష్ణగాంధీ పార్క్ దగ్గర. ఓకే. సినిమాలలో ఏమైనా అవకాశాలు వచ్చాయని? ఆల్రెడీ ఓటీడీ మూవీ ఒకటి చేశాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ కూడా చేస్తావా? ప్రమోషన్స్ ఏం చేయలేదు. ప్రమోషన్స్ ఏం చేయవు. మామూలుగా ఇవన్నీ కాకుండా లక్ష్మికి ఏ టాలెంట్ ఉంది? నేను మామూలుగా నా గోల్ ఏంటంటే ఏదైనా సీరియల్లో కానీ మూవీలో కానీ చేయాలని. ఓకే. అంటే నీకున్న టాలెంట్ ఏంటి చేయాలి అంటే? సింగింగా, డాన్సింగా, డైలాగా? యాక్టింగ్ చేయగలవు. యాక్టింగ్ ఏదంటే చేయగలవు. ఇప్పుడు సిచ్యువేషన్ మామూలుగా ఫర్దర్గా అంటే నువ్వు ఏదైనా అనుకుంటావు కదా, నేను పలానా ఇది చేస్తే నేను చాలామంది చూస్తున్నాను, ఏదైనా ఒక కాన్సెప్ట్ చేయగలవా? ఇప్పుడు నీకు నేనే ఒక డైరెక్టర్ని, నాకు ఆడిషన్కి వచ్చావు, ఏదైనా ఆడిషన్ చేయమంటే చేయగలవా? చేస్తాను. ఇప్పుడు ఒక కెమెరాకి, ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళావు, నేనే డైరెక్టర్ని, ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలి, ఏదైనా కాన్సెప్ట్ చేయాలంటే చెయ్యి, ఏదైనా ఒకటి చెయ్యి. మామూలుగా అయితే ఇక్కడ హైదరాబాద్ నేను ఎందుకు వచ్చా అంటే వేరే సార్ చెప్పాడు, నువ్వు సీరియల్స్లోకి వస్తా అంటున్నావు కదా, నువ్వు అక్కడెక్కడో మీ ఊర్లో ఉండి ఇక్కడ కాల్ చేస్తే బాగుండదు కదరా, వచ్చి హైదరాబాద్లో ఉండు అన్నారు. ఎప్పుడైనా షూట్స్ ఉంటే చెప్తామని, అందుకని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉన్నా. అది 1 month అవుతుంది నేను వచ్చి. అంటే ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నావు. ఎన్ని సినిమాలు చేసావు? ఏం చేయలేదు, రీసెంట్గానే వచ్చాను. ఓకే. ఇప్పుడు నీకు సినిమాలో అవకాశాలు ఒకవేళ ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకో, ఆ క్యారెక్టర్లో నీకు ఏదైనా డైలాగ్స్ చెప్పగలవా? చెప్తాను. ఏదైనా ఒక డైలాగ్ కొట్టు, కొంచెం ఘాటుగా ఉండాలి డైలాగ్. ఎవరికి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బులు ఉంటే కొట్టించుకుంటారు, వేసిన అందరిని ఎవరిని నమ్మకూడదు, దాని గురించి అడవడమే. అదే దాని గురించి కొంచెం మంచిగా చేయి, గట్టిగా చేయి. ఎవరైనా అలాగే కాల్లో ఉంటే అలాగే ఏడుస్తా. ఓకే సరే. లక్ష్మి, నీకు పెళ్ళయిందా? అయ్యింది. ఎన్ని రోజులు అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years. 10 years. పిల్లలు? 2. ఏజ్? 4th class బాబు, 2nd class బాబు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? మమ్మీ దగ్గర ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి కంటెంట్ ఎన్నుకున్నావు కదా, తర్వాత అంటే మంచి కంటెంట్ చేస్తే చూడలేదు, తర్వాత ఇలాంటి కంటెంట్ చేసావు, నీ వీడియోలు బాగా మిలియన్స్లో వెళ్ళాయి, నేను కూడా చూసా. అయితే చాలామంది గుర్తుపడుతుంటారు కదా, నేను రోడ్డు మీద ఎప్పుడన్నా గుర్తుపెట్టినప్పుడు ఏదన్నా అంటే సెల్ఫీలు దిగటం కానీ దిగిన అప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? ఏమనిపించలేదు. ఇక అది హ్యాపీ అనిపించింది, ఇలాంటి వీడియోలకి వాల్యూ అని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఇప్పటిదాకా దాదాపు ఎన్ని రీల్స్ చేసి ఉంటాను? నేనా 500 చేంజెస్. బాగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన వీడియో ఒకటి? నేను లవ్ చేసే అబ్బాయికి సిగరెట్ అలవాటు ఉండాలి, అది ఇద్దరం కలిసి చేయాలి. ఆల్రెడీ లవ్ లో ఉండాలి, ఆ అమ్మాయి దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్ళాలి అన్న వీడియో మిలియన్స్ లో పోయింది. అంటే జనాలు ఎలాంటి వీడియోలకి సపోర్ట్ చేస్తున్నారు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఫస్ట్ తన మంచి వీడియోలు కూడా మీకు పంపిస్తా, తర్వాత తిని చేసిన వీడియోలు కూడా మీకు పంపిస్తా, మీరే చూడి మీరే జడ్జిమెంట్ చేయండి. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు, ఎందుకంటే తను ఆల్రెడీ తన మనసు ఇప్పుడు చెప్పుకుంటుంది కూడా డైరెక్ట్. అంటే సోషల్ మీడియాలో వల్గారిటీకే వాల్యూ ఉందా, మంచి వాటికి వాల్యూ ఉందా కూడా అర్థం కావట్లేదు. అవునా కదా? అంతే కదా. అసలు ఏం కొంత పోతూ అంత వల్గర్ వీడియోసే వస్తున్నాయి. అవును.